కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభములు, వందనాలు. ఈ 2025వ సంవత్సరం 12 నెలలు అయిపోయినాయి. ఇది చివరి ఆదివారం. ఒక మాట గుర్తు చేయమంటారా? ప్రతి పాస్టర్, ప్రతి సంఘ పెద్ద, ప్రతి విశ్వాసి నూతన సంవత్సరం కోసం కనిపెడతా ఉంటాడు. ప్రతి ఇయర్ జనవరి 1 నుంచి పరిశుద్ధంగా ఉంటా, వాక్య ధ్యానం ఆరంభిస్తా, ప్రార్థన జీవితం ఆరంభిస్తా. ఇన్ని రోజులు అయిపోయినాయి, కానీ జనవరి 1 నుంచి ఏం చేస్తుంటాడు? ప్రతి పాస్టర్, ప్రతి సంఘ పెద్ద, ప్రతి క్రైస్తవుడు ప్రతి సంవత్సరాన్ని ఆత్మీయంగా ఆరంభిస్తాడు. నిజమా కాదా? కానీ ప్రతి సంవత్సరం ప్రతి విశ్వాసి, ప్రతి పాస్టర్ ముగింపు మాత్రం శరీర సంబంధంగా ఉంటుంది. అవునా కథ చెప్పండి. ప్రతి ఒక్కరూ నూతన వాగ్దానాలు, నూతన సమర్పణ, నూతన తీర్మానాలు ఎన్నెన్నో చేసుకుంటారు. ఇక ఎప్పుడు జనవరి ఇక ప్రభువా ఇప్పటి నుంచి ఇలా ఉంటానని గట్టిగా ఎవడు కూడా కలనంత పట్టుదలతోని, ఉద్యోగంతోని ఇక వాక్యము, ప్రార్థన, పాటలు, సంఘ సావాసము, ప్రభువా ఇన్ని గడిచిపోయినాయి. ఇక కొత్త సంవత్సరం కోసము చూస్తారు. ఇక నూతనంగా ఆరంభిస్తారు. ఇక మరికొన్ని సంఘాల వల్ల అయితే డిసెంబర్ 35 నుంచే చేస్తారు. డిసెంబర్ 21 నుంచే, 31 కదా, 31 రాత్రంతా ప్రార్థన. ఇక ఈ క్షణంకి వెళ్ళి ఆ క్షణం పోతామంటే సోత్రం అని ఆరంభిస్తారు. మరి ఇప్పుడు తర్వాత మళ్ళా కుక్కతో ఒక వంకర అంటే మళ్ళీ బతుకంతా వంకర. అంటే జనవరి నెలలో చక్కగా ఉంటుంది కుక్క వంకర. ఆ రాయి కొంచెం బరువు ఉంటుంది, ఆ కొంచెం ఆత్మీయత, కొంచెం ప్రార్థన, కొంచెం పొద్దున లేస్తారు. దేవా నా కంఠస్వరము దేవుని నీ సన్నిధిలో వినబడును గాక అంటారు. ఇవన్నీ ఎప్పుడు అంటే జనవరిలో. ఇక నెలలు గడుస్తున్నప్పుడు ఏమవుతారు? మెల్లమెల్లగా ఆయన పోతాయి. ఇది ప్రతి సంవత్సరం రొటీన్ కదా. ప్రతి సంవత్సరం ఏమవుతుంది? రొటీన్ అయిపోతుంది. చివరి కొంతమంది చేస్తున్నారంటే ఇక ఇప్పటికి 30 ఏళ్ళు అయినాయి, ప్రతి సంవత్సరం తీర్మానం తీసుకుంటున్న ఒక్క తీర్మానం కూడా ఏమైతలేదు, అది నెరవేర్చబడతలేదు. ఇక నెరవేర్చినప్పుడు తీర్మానం తీసుకొని ఏమి లాభం, ఏం ప్రయోజనం? కాబట్టి తీసుకోకపోవడమే మంచిది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మెల్లమెల్లగా హృదయములోకి ఒక మొండితనం అనేది, హృదయంలో ఒక నిర్లక్ష్యం అనేది, ఇక మన వల్ల ఏమీ కాదు, మనం ఏమీ సాధించలేమన్నటువంటి ఒక ఏమంటారు ఆ నిర్లక్ష్య వైఖరి అనేది వచ్చేస్తా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని సలహాలు మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎలా ఉన్నా సరే ఖచ్చితంగా ఎదుటి వారు మనం చేస్తుంటారు. అది ఏమంటారు? కొంచెం నా మాట ఏం చేస్తుంటారు? పొడుస్తుంటారు. మనం ప్రేమించామనుకోండి, విశ్వాసుల్ని, సంఘస్థుల్ని, బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల్ని ప్రేమిస్తామనుకోండి, అందులో ఒకరు లేస్తారు. ఒక్కరు లేచేమంటుంది సార్, దీనికి అభిషాలో ఆత్మ పట్టింది. ఏమాత్మ తెలుసా మీకు? అభిషాలాత్మ తెలియదా? మనం ఏమనుకున్నాం? ఈ కక్షలు, కుట్రలు ఇవన్నీ మనకు వద్దు, ఎప్పుడు పోతామో తెలియదు. కాబట్టి కక్షతో భేదాభిప్రాయాలు చచ్చిపోయి పడుకుని నరకంలో ఉంటాం. కాబట్టి అందరినీ ప్రేమిద్దాం, అందరితో సంతోషంగా ఉందాం అని మనం అందరినీ ప్రేమించడం ఆరంభిస్తే సాతాను ఒక్కరు దొరుకుతుంది. సాతాను ఒక్కరిలో జొర్రెమ్మడి తెలుసా, మెల్లగా అది తాకుతుంటుంది అనమాట. వచ్చిండు అభిషాలం. ఏంటంట తెలుసా? అభిషాలం ఎవరు? పాతలకెరక అభిషాలం ఎవరు తెలుసా? దావీదు కొడుకు ఎవరు? అభిషాలం. దావీదు కొడుకు ఎవరు? అభిషాలం. ఈ అభిషాలం ఏం చేస్తారంటే అప్పటికి తాళేమైనా లాస్ అయి ఉన్నాడు. ఇప్పుడు రాజును చంపేసేసి, లేకపోతే రాజును సింహాసనాన్ని తీసివేసి తాను ఏమనుకుంటాడు? నేనే రాజు అవ్వాలి, నా తండ్రి సింహాసనం మీద
ఉండొద్దు, నా తండ్రి పరిపాలన వద్దు, ఇప్పుడేమైపోవాలి, నేనే రాజు అయిపోవాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఈయన ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజు సింహాసనం దావుదుగా చనిపోరు, ఆయన సింహాసనం కూలిపోదు. ఎందుకు? అక్కడ దేవుని చిత్తం వేరు. దేవుడు వాగ్దానం చేసినది, సింహాసనం నేను స్థిరపరుస్తాను. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రకారంగా చివరికి దావీదు కడుపున పుట్టినటువంటి అభిషాలోం గారే తండ్రికి ఏమైంది, ఇప్పుడు ఎన్నిపోటు అయిపోయాడు. ఆ దావీదును సింహాసనం తిప్పడానికి, ఆయన సింహాసనం ఎక్కడానికి ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని రాజకీయ, చివరికి ఏం కాక ఇంకా చంపడానికి ప్రయత్నం చేశాడు. ఆయన చావలే. ఆయన దావీదు గారికి ఏం రాలేదు, సావు రాలే. చివరికి ఏం చేసిందంటే, పెద్ద పెద్ద గేట్లు ఉంటాయి కదా మందిరాన్ని లోకపోయేటప్పుడు, ఆడి నిలబడదు అనమాట. ఎవరు? ఈ అంశం నిలబడి అటు పోతున్న వారందరినీ ఇట్లా కౌగిలించుకున్నది. సరే, సంసోన్ బ్రదర్ వందనాలు అని చేతి పైన అని ముద్దు పెట్టుకున్నది. ఎవరు? యూదులందరినీ ఇజ్రాయేల్ వేసేవారు పోతుంటారు కదా, ఆ గేట్లు పెద్ద పెద్ద గేట్లు ఉంటాయి అనమాట, లోపలికి బయటికి వచ్చేవాడిని. అప్పుడు ఏం చేస్తారంటే అందరు చేసుకున్నట్టు వెంకట్ బ్రదర్ పైసల్లో, ప్రైస్తల్లో ఆయన కౌగిలించుకుని చేసేటోడు అందరికి ముద్దు పెట్టుకుంటూ కూర్చుంటాడు ఆయన. ఎందుకని? దావీదును ప్రేమిస్తున్న హృదయాలను తన వైపునకు తిప్పుకోవడానికి. ఎప్పుడైతే అందరి హృదయాలు ఈ అభిషాలం వైపు అయిపోస్తాయో అప్పుడు తండ్రిని ఏం చేయొచ్చు, ఆ సింహాసనాన్ని దించవచ్చు. ఇది ఏమంటారంటే అభిషాలో మహాత్మ అంటారు. దీని ఏమంటారు? అభిషాలో మహాత్మ. ఇప్పుడు మనకు తల్లి మీద కోపముల, తండ్రి మీద కోపముల, సహోదరుని మీద కోపముల, విశ్వాసంలో కోపం లేదు, లేకపోయి అందరూ మనం ప్రేమతో చూద్దాం, ప్రేమతో పలకరిద్దామని హృదయం ఒక తీర్మానం తీసుకొని మన ఆ జీవితాన్ని ఆరంభిస్తే వాళ్ళు ఏమంటారు మనల్ని? నాకు తెలుసులే నీ అంశాల మాటలు అన్నీ, ఏం చేయాలి? అప్పుడు నిజంగా చెప్పండి, ఇప్పుడు మనకేమనిపిస్తుంది? నేనేదో అందరినీ ప్రేమిద్దాం, అందరితో మంచిగా ఉందామని నేను అనుకుంటే వీళ్ళని ఉండిచ్చేటట్టు లేరు. వీళ్ళు నన్ను ఎట్లుండలేరు? అందరితో ప్రేమతో, అందరితో ఐక్యంగా ఉండిచ్చేటట్టు లేరు అని మొత్తం మీద తీర్మానాన్ని మనమే తొక్కేసుకొని మళ్ళా మన పాత అంటే ఒక్క దయ్యం పోయి 7 దయ్యాలకు పెడతాం మనం. ముందెన్ని దయ్యాలు ఉండే? ఒకటే దయ్యం. ఇప్పుడు ఎప్పుడైతే మనం అభిషాలో అన్నారో ఇప్పుడు మనం ఎట్లయితే తయారవుతామంటే 7 దయ్యాలకు తయారవుతాం. కారణం ఏంటంటే ఎవరో ఏదో మనల్ని అన్నారన్నటువంటి ఒక ఆలోచన మన చెవులో పడగానే మన మైండ్, మన ఆలోచన, మన తీరం ఇవన్నీ కూడా ఏమవుతాయంటే కుప్పకూలిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రేమించినా కష్టమే. సమాధానం అంటే ప్రేమిస్తే ఏమంటారు? అభిషాలో మహాత్మ అంటారు. సరే, కొంచెం ఇట్లా ప్రేమించడం ఇక ఇట్టని చెప్పేసి కొంచెం కోపం ఉందనుకోండి, నీకు సౌలాత్మ వచ్చింది. ఇది ఏం కర్మనా ఇలా? ప్రేమిస్తేనేమో అభిషాలో మహాత్మ అంటారు, కొంచెం గట్టిగా ఉంటేనేమో ఇది సౌలాత్మ పట్టింది. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే, మనం ఎలా ఉన్నా, మనం ఎలా మాట్లాడినా ఖచ్చితంగా మనకు చీవట్లు వస్తాయి. తెలంగాణ భాష చెప్పాలంటే ఏమొస్తాయి మనకు? చీవట్లు అంటే తిట్లు తిట్టేవారు తిడుతూనే ఉంటారు, దెబ్బలు వచ్చేవారు దెబ్బలు వస్తూ ఉంటారు. ఇవన్నీ కుటుంబంలో నుంచో, సంఘంలో నుంచో, సమాజం నుంచో రాగానే దేవుని వాక్యాన్ని విని ఏ తీర్మానం అయితే, ఏ సమర్పణ అయితే తీసుకున్నామో ఆ సమర్పణ ఏమైపోతుంది? ఇప్పుడు మన జీవితంలో నుంచి డిలీట్ అయిపోతుంది, అది నష్టమైపోతుంది. హల్లెలూయా. అదే ప్రకారంగా యేసు క్రీస్తు యొక్క 2వ రాకడ బహు సమీపంగా ఉన్నది. హల్లెలూయా. క్రీస్తు యేసు యొక్క రాకడ బహు సమీపంగా ఉన్నది. సంఘము ఈ శరీరమును ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభువును ఎదుర్కొనే గడియలు ఆసన్నమవుతూనే ఉన్నవి. నేను రాత్రి కూడా ఒక మాట చెప్పినాను. ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త సకల క్రైస్తవ్యానికి ఏముందని చెప్పాను? నిరీక్షణ ఉంది. ఏముంది? 100 మంది క్రైస్తవులు ఉంటే 100 మందికి ఏముంది? ప్రభు త్వరగా వస్తాడు, మేమేం కావాలి? ఎత్తబడాలి అని ఒక నిరీక్షణ అయితే 100 మందికి ఉంది. కానీ సిద్ధపాటు మాత్రం 5 మందికి కూడా లేదు.
10 మంది కలిగి ఉన్నారు. 10 మంది లోకాన్ని విడిచిపెట్టినటువంటి వారే. 10 మంది తమకున్నట్టు అన్నిటి విడిచిపెట్టారు. 10 మంది కూడా ప్రభువుని ఎదుర్కోవాలి, పెళ్లి కుమారుని ఎదుర్కోవాలి వచ్చినటువంటి వారే. కానీ 5 మంది మాత్రం ఎందుకు వెళ్ళిపోయారంటే నిరీక్షణ ఉంది కానీ సిద్ధపాటు వారికి లేదు. దేవునికి స్తోత్రం. నిరీక్షణ అవసరం, కానీ ఆ నిరీక్షణ అది నిజ జీవితంలో అది నెరవేర్చబడాలి అంటే ఏం కావాలి? సిద్ధపాటు అవసరం. ఒకవేళ నిరీక్షణ పెట్టుకొని మనం భక్తి చేస్తూ వెళ్ళిపోతూ సిద్ధపాటు లేకపోతే మనం ఖచ్చితంగా విడబెడతాం అన్నది మాత్రం వాస్తవం. హల్లెలూయా. సరే, మంచిది. అనుదినము ప్రతి క్షణము ఒకటే గురి. నా ప్రభు రెండోసారి ఈ లోకానికి రాబోతున్నాడు, అది నా కోసమే రాబోతున్నాడు. ఇది నిరీక్షణ. ఈ నిరీక్షణలో నేను నిజంగా ఎత్తబడాలి అంటే దానికి అత్యవసరమైనది ఏంటంటే వ్యక్తిగత సిద్ధపాటు. చెప్పండి ఒకసారి, వ్యక్తిగత సిద్ధపాటు. ఇది ఎలా ఉండాలంటే చదువు ఒకసారి. గల్తీ పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనాలు. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. గట్టి హల్లెలూయా. ఇవన్నీ మీరు 100 సార్లు విన్నారు, చాలాసార్లు చదివారు. ఒకే ఒక్క మాట దేవుడు మీకు ఏమని చెప్పారు. ఏంటి అంటే దాంట్లో లాస్ట్ ఏముంది? లాస్ట్ ఏముందమ్మా? ఏంటంట అమ్మ కావేరి? ఇక లాస్ట్ ఏముంది? ఆశ. చెప్పండి ఒకసారి. ఆశ గట్టి చెప్పండి. అంటే అర్థం ఏంటి? ఆశ నిగ్రహం. ఆశ నిగ్రహం. హల్లెలూయా. ఈ ఆశ నిగ్రహం ఒక్కటి ఉంటే సంఘం మన జీవితాలు బాగుపడతాయి. హల్లెలూయా. గుర్తుందా? నేను చెప్పాను గతించిన సంవత్సరాలు ప్రతి సంవత్సరం మీరు ఎన్నెన్నో ఇప్పటి నుంచి ప్రతిరోజు ఖచ్చితంగా ప్రార్థన చెప్పండి చేస్తాను, వాక్యం ఖచ్చితంగా చదువుతాను, సంఘ సహవాసాలు ఖచ్చితంగా ఉంటాను, అభిషేకాన్ని పొందుకుంటాను, బైబిల్ని పూర్తి చేస్తాను. ఇలా ఎన్నెన్నో తీర్మానాలు తీసుకున్నాము. ఆ తీర్మానాలు నెల కూడా ఉండలేదు. రెక్కల చవన్నీ ఏమైపోయినాయి? ఎగిరిపోయినాయి. హల్లెలూయా. అలా ఎగిరిపోకుండా ఉండాలి అన్నా, ప్రభు త్వరగా వస్తున్నాడు, నేను ఎత్తబడాలి అన్నా అత్యవసరమైనది ఏంటంటే ఇప్పుడు చెప్తున్నాను. హల్లెలూయా. ఏమని చెప్పాను? చెప్పాలి. ఆశ చెప్పండి. ఇప్పుడు ఆశానికి ఎవరు కలిగి ఉండాలి? దేవుడు కలిగి ఉండాలా? పాస్టర్ గారు కలిగి ఉండాలా? సంఘ పెద్ద కలిగి ఉండాలా? భర్త కలిగి ఉండాలా? భార్య కలిగి ఉండాలా? పిల్లలు కలిగి ఉండాలా? కదా. హల్లెలూయా. అందరూ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఉదాహరణకు నేను బోడబండకు పోయినా. ఎందుకు పోయినా? బోడబండకు పోయినా. బోరబండకు పోగానే మా డాడీ మటన్ తీస్తాడని మా యవ రొట్టెలు చేస్తారు అనుకోని పోయినా. ఆమె నిన్నడుదో ముందు అన్నం వేడి చేసింది, పచ్చిపూలు చేసి పెట్టింది. ఇప్పుడు ఆశ ఎట్లుంది? ఒక మాట, ఆశ ఎట్లుంది? ప్రిపేర్ అయిపోయినాం. పోగానే పచ్చి పులుసు పచ్చడా, తర్వాత నిన్నటి మొన్న అనడం అదేమంటారు, ఓవెన్లో వేడి చేసి ముందు పెట్టినారు. నా ఆశ అక్కడ ఉంది, ఇది ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి చెప్పలేంటి? తింటనా నేను? అప్పుడు ఆశా నిరాశయే ఆవే నేను మటన్ తెస్తావా అనుకుంటే రొట్టె చేసుకుంది కంటే ఫాస్ట్ పెడతావా? ఇప్పుడు ఇద్దరికి ఏమొస్తుంది? మా ముక్కకి ఏమైంది ఇప్పుడు చెప్పండి? ఎవరి గొడవ ఇప్పుడు? తల్లికి తండ్రికి నా ముగ్గురు మా ఊరికి ఏంటి? ఇప్పుడు ముగ్గురు కూడా దేని బట్టి వచ్చింది చెప్పండి మీరు కదా? హల్లెలూయా. ఇప్పుడు ముగ్గురు గొడవ వచ్చింది. గొడవ అవడానికి కారణం ఏంటంట? మా అమ్మనే అంట.
మా నాయన అంట, వాళ్ళేమంటారు మా కొడుకే అంటారు. అంటే ఎవరిది అంతే కదా, ఎవరు కూడా నేను తప్పని చేసి ఎవరు ఏం చేయరు. అస్సలు ఎందుకు నేను చెప్పినాను, మనము మొదటి ఆదాము సంతానం అయి ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మొదటి ఆదాము సంతానం చేసే పని ఏమిటి అంటే నేరం మోపటమే పని. హల్లెలూయా. కనబడాలి చేస్తాడు, క్షమిస్తాడు, ఓర్చుకుంటాడు, సహిస్తాడు. అది కనపతి ఆదాం. హల్లెలూయా. ఇప్పుడు మా ముగ్గురి మధ్యలో గొడవ ఎందుకు వచ్చింది అంటే ఎవరి ఆశని బట్టి? మేము గమనం పోతే అయిపోతుందా మా ఇంటికి? ఇప్పుడు ఎట్లా పోవాలి? అది ఏది పెట్టినా తింటే, లేకపోతే వాళ్ళు పెద్ద మనుషులు కనుక నేనే అంటి పెట్టాలని పోతే ఇప్పుడు గొడవ అవుతుందా? ఇప్పుడు గొడవ కారణం ఎవరు చెప్పరేంటి? ఆశ. ఇప్పుడు చెప్పండి ఒకసారి, మీ ఇంట్లో గొడవ అవుతుంది కదా, ఎందుకైతే నీ గొడవలు చెప్పండి. అంటే ఆశ ఉంది, సరే అనుకున్నారు, అది పెట్టలేదు. ఇప్పుడు పెట్టకపోతే ఏం చేసుకోవాలి? దాన్ని నిగ్రహించుకోవాలి. హల్లెలూయా. అనగా ఈ ఆశలను నిగ్రహించుకోని కారణాన్ని బట్టి అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెళ్ళ మధ్య, భార్య భర్తల మధ్య ఏమవుతున్నవి? గొడవ. చెప్తున్నా కదా, ఈ సంవత్సరం అంటే 2026 సంవత్సరము మీరు ఏం మొదలుపోయినా ఆశ నిగ్రహాలు పొందుకొని చూడండి, వస్తాయి గొడవలు. బట్టల కాడ ఆశ నిగ్రహం, తిండి కాడ ఆశా నిగ్రహం, ఇట్లా ప్రతి దాని దగ్గర మనమేమో ఆ స్థాయిలో, అవునా కాదా, ఆ స్థాయిలో ఆలోచిస్తాం. ఇప్పుడు ఇంకోటి తెలుసా, దేవునికి విశ్వాసి మధ్యలో పెద్ద గురువు నడుస్తున్నాయి. ఇప్పుడు తెలుసా మీకు ఆ సంగతి? ప్రతిరోజు దేవునికి సంఘస్థకి ఏం నడుస్తున్నాయి? గురువులు. ఎందుకు తెలుసా? ప్రభా BMW కారు కావాలని నేను అడిగితే నాకు నడకరిస్తావా? నేనేమో పల్సర్ బండి కావాలంటే నా స్కూటీ ఇస్తావా? ఇప్పుడు ఎవరితో గొడవలు అందరు చూడండి ఒకసారి బయటికి వెళ్ళి. ప్రతి ఫాస్టింగ్ ప్రేయర్ లో ఎవరితో గొడవలు? దేవునితో గొడవనే. ఇక్కడ గొడవ, అక్కడక్కడ. కారణం ఏంటి చెప్పండి? ఒక్కటే ఎలా కాల్చండి. వీటన్నిటి గల కారణం ఏంటంటే ఒకటే ఆశ. చెప్పుల విషయంలో ఆశా నిగ్రహం ఉండదు, బట్టల విషయంలో ఆశా నిగ్రహం ఉండదు, చివరికి కట్టింగ్ విషయంలో మనకి ఏముండదు. ఇట్లా సెల్ ఫోన్ విషయంలో, ప్రతి విషయంలో మనం నిజముగా ఆశా నిగ్రహాన్ని కలిగి ఉంటే, హల్లెలూయా, ఎంత బాగుంటదంటే కుటుంబం బాగుంటది, కుటుంబాన్ని బట్టి సంఘం కూడా బాగుంటది, సంఘం బాగుంటే సమాజం కూడా బాగుంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఒకే ఒక మాట, గతించిపోయిన మీ సంవత్సరాలు, ఎన్నో తీర్మానాలు, ఎన్నో సమర్పణ కలిగి అనుకున్నావు, ఇలా బతకాలి అని అనుకున్నావు, కానీ ఏమైపోయినావు? అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, అట్టర్ ఫెయిల్ అయిపోయినావు. కారణం ఏంటి అంటే నీకేం లేదు. చెప్పరేంటి? ఆశా నిగ్రహం లేదు. రైట్. ఇంకో మాట చెప్తా. ఇప్పుడు బయటతో వేరే అనుకున్నాం, కొన్నిసార్లు మననైతే మనం పడగొట్టుకుంటాం. నా మాట మీకు అర్థమవుతుందా? కొన్నిసార్లు మననైతే మనమే పడగొట్టుకుంటాం. కొంతమంది గాయాలు అయ్యుండవచ్చు. అంటే ఎవరిని కొట్టలేక, ఎవరిని తిట్టలేక, అప్పుడు ఏం చేస్తాం? సెల్ ఫోన్ వల్ల కొట్టడము, కుర్చీ వల్ల కొట్టుకోవడము, లేకపోతే మననైతే మనమే ఏం నవ్వుతుండగా ఏం లేదు. కోపం మీద ఏం లేదు, మనకు నిగ్రహం లేదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మన జీవితంలో ఒక ఆత్మీయత అనేది, ఒక జీవితం అనేది మనలోకి రావాలి అంటే నెంబర్ 1 ఏంటంటే ఆశా నిగ్రహము. చెప్పండి హల్లెలూయా. ఆశా నిగ్రహము. ఈ ఆశా నిగ్రహం ఎలా వస్తుంది? ఇది ఎవరిస్తారు? ఇప్పుడు ఆశా నిగ్రహం అనేది, శాంతి అనేది, సమాధానం అనేది నీలోనే ఉంటే అది నీ ద్వారా బయటకు ఏమవుతుంది? ప్రవహిస్తుంది. మన మీద మనకి కంట్రోల్ లేకపోతే మనకు బీపీ వస్తే కంట్రోల్ ఉండదు, కోపం వస్తే కంట్రోల్ ఉండదు, మాటలు బూతులు వస్తే కూడా, అంటే మనకి దేని మీద కంట్రోల్ ఉంది? మీరు చెప్పండి ఒకసారి. నాకు దీని మీద కంట్రోల్ ఉందని ఒకటి చెప్పండి మీరు. ధనాశ మీద, శరీరాశ మీద, బూతుల మీద, కోపం మీద, మాట మీద, దీని మీద కంట్రోల్ ఉంది. అవి మనల్ని చేస్తున్నాయా? మనం వాటిని చేస్తున్నావా? అవి మనం చేస్తున్నాయా?
అవే మనల్ని చేయిస్తున్నవి. ఇలా మనం ఓడిపోతూనే మన జీవితాన్ని మనం ముసలులమైన చివరికిగా. హల్లెలూయా. ఇప్పుడు ఇలాగే వెళ్ళిపోతే మన నరకము కనబడడం ఖాయం. అందుకే ప్రభువా, ఈ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టకంటే ముందే ఈ పాత సంవత్సరం ఉండగానే మాకేం దయచేయండి? చెప్పండి కొంచెం. ఆశా నిగ్రహం దయచేయి. ఎవరిస్తారంట అంటే ఆత్మ ఫలమేమనగా. చెప్పండి ఒకసారి. ఆత్మ ఫలమేమనగా అంటే ఆత్మ ఉందంట, ఆత్మకి ఏమున్నాయంట? ఫలముంది. ఆ ఆత్మకు భాగం ఏంటంటే ఆశ నిగ్రహం. అనగా ఎవరైతే నిజమైనటువంటి పరిశుద్ధాత్మతో నింపబడతారో ఆ నీలోకి వచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఏం చేస్తాడు? నిన్ను కంట్రోల్ చేస్తాడు. హల్లెలూయా. అనగా నీ కోపమును, నీ బీపీని, ఇంకేమొస్తాయి మనకి? ఎవరు చెప్పారు? బూతులు, ఇంకా చూడాలన్నా ఆశ, ఇవన్నీ వస్తాయి. వచ్చినప్పుడు వాటిని ఆత్మ నరికేస్తుంది. హల్లెలూయా. చెప్పండి గట్టి హల్లెలూయా. ఎవరు నరికేస్తారు? ఆత్మ నరికేస్తుంది. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్ముడు నీ జీవితాన్ని పాడేయడానికి కోపమును, బీపీని, బూతుల్ని, ఇంకేంటి కోరికలు పుట్టిస్తున్నప్పుడు వాటిని నరికేస్తే అప్పుడు నీ జీవితంలో ప్రశాంతత ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆశా నిగ్రహం కావాలంటే ఫస్ట్ ఏం కావాలి? ఇప్పుడు పరిశుద్ధాత్మ కావాలి. ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే వాళ్ళని ఏం చేస్తాడు? ఆయన నరికేస్తాడు. అప్పుడు ఇప్పుడు ఇంకోటి ఒక మాట చెప్పాలి మీకు. ఈ ఆత్మ అనేది ఎక్కడ ఉంటుంది అంటే నీ శరీరంలో, అంటే నీ శరీరం పైన కాదు. కొంతమంది ఏం చేస్తున్నారు ఈ మధ్యలో అంటే కొబ్బరి నూనె పోసి ఏమంటున్నారు? మీదకి ఏమొచ్చేసింది? ఆత్మ వచ్చింది. కొత్త నిబంధనలు ఎక్కడ అట్లా లేదు. మత్తాయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కొబ్బరి నూనె పోయడం ద్వారా ఎవరి మీదకి ఏం రాలేదు? ఆత్మాభిషేకము రాలేదు. ఓకే. పాత నిబంధనలో కూడా అది అభిషేకం, అదేమంటారంటే ఆత్మ నింపుదల అన్నారు. దాన్ని ఏమంటారంటే అభిషేకం వేరు, ఆత్మ నింపుదల వేరు. అది చెప్తే మనం టైం అయిపోతుంది, చెప్పట్లేదు. సరే, మొత్తం మీద ఇప్పుడు మేడ గదిలోకి మొట్టమొదటిసారి వచ్చిన దేవుని రాజ్యము మరి ఏం చేశారు? సుమారు 120 మంది చేస్తున్నారు, ప్రార్థనలో ఉన్నారు. ప్రార్థిస్తున్నటువంటి వారికి ఏమొచ్చేసింది? వారి లోనికి ఏమొచ్చింది? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఆ ఆత్మ వారి శరీరమును, ప్రాణమును, మనసాక్షి చేసింది, కంట్రోల్ చేసింది. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన శరీరమును, మన ప్రాణమును కంట్రోల్ చేయడమే మాత్రమే కాదు, దేనిపై దానిపై మనకి ఇస్తాడు? జయం కూడా ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఒకటి పరిశుద్ధాత్మ నింపుదల, రెండవది ఏంటంటే పరిశుద్ధాత్మకు లోబడుట. ఈ రెండు మీలో ఉంటే ఆటోమేటిక్ ఏమొస్తుంది? ఆశా నిగ్రహం వస్తుంది. ఆశలను, కోరికలను నీవు నిగ్రహించగలిగితే, వాటిని జయించగలిగితే నీ జీవితం చాలా చక్కగా ఉంటది. హల్లెలూయా. డూప్లికేట్ అనేది మొత్తం వ్యాపించింది, అబద్ధం అనేది మొత్తం వ్యాపించింది, చీకటి మొత్తం వ్యాపించింది. ఇప్పుడు ఏం కనబడుతుంది అంటే ఒరిజినలే కనబడతలేదు. ఇప్పుడు చివరికి మనం ఎట్లయిపోయామంటే డూప్లికేట్ నే ఒరిజినల్ నమ్మే స్థాయికి వచ్చాం. హల్లెలూయా. ఇప్పుడు మనం పాటలు పాడినా, ప్రార్థించిన, వాక్యం చదివినా కూడా అలా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం తప్ప నిజంగా ఈ రోజు ప్రభువు వస్తే, ఆ కడభూములు వినబడితే నేను ఎత్తబడతానా అన్న ఆ పరిశీలన, ఆ పరిచయం అయిపోయిందంటే సంపూర్ణంగా తొలగిపోయింది. ఒక మాట చెప్పమంటారా? ఏమంటారు, గేహాజీ ఉన్నాడు. గేహాజీకి ఆశ నిగ్రహం ఉందా లేదా? ఎలీషా అన్నాడు నాకు వద్దు అన్నాడు. గేహాజీ మరీ పరుగెత్తుకొని పోయి దేన్ని, ఎవరివి చెప్తే మా దగ్గర ఉన్నావు, నయమాన్ యొక్క సైన్యాది. అంటే ఇప్పుడు ధన పట్ల ఏం లేదు, ఈయనకి అన్ని కూడా ఉన్నవి. ఇప్పుడు ఎలిషా తింటుండే, ఎలిషాతో పాటు ఈయనకేమో అదే ఉప్పు కారం ఏమవుతుంది వస్తుంది, కానీ ఏం లేదు. ఇప్పుడు
ఎప్పుడైతే ఆ వస్త్రాలు, ఆ డబ్బులు వచ్చినవో వాటిని చూడగానే ఇప్పుడు ఏమైపోయింది? ఆశ వచ్చేసింది. దాన్ని నిగ్రహించుకునే, దాన్ని చంపే శక్తి తనకి లేదు. ఎరుషకు ఉంది కాబట్టే అన్నాడు అంతే. దావీదు కొన్నిట్లో ఉంది, దావీదు గారికి కొన్నిట్లో ఉంది, కొన్నిట్లో లేదు. ఇప్పుడు దేవుణ్ణి సంఘమైన మనకు కొన్ని విషయాలు ఆశ నిగ్రహం కాదు, అన్ని విషయాలు ఏం కావాలి? ఆశా నిగ్రహం కావాలి. ఇప్పుడు యోసేపు ఉన్నాడు. యోసేపుకు హల్లెలూయా హల్లెలూయా అన్ని విషయాలు అమ్మా ఆయన జైల్లో వేసిన ఆశ నిగ్రహంతో ఉన్నాడు. చెయ్యని నువ్వే చేసిన వాళ్ళు 100 మంది ఏకమై ఏమన్నారు? నువ్వే నువ్వే నువ్వే. ఎవరు? రాజు భార్య, పనులు, వీళ్ళు వాళ్ళు అందరూ ఏకమైపోయి ఒక్కళ్ళు ఏమన్నారు? నీవే. అవునా? చివరికి చేయలేసిరి. ఇప్పుడు ఏమనుకున్నాడు? మీ సంగతి చూస్తున్నాడా అన్నాడా? మనమైతే ఖచ్చితంగా అనుకుంటాం కదా. అక్కడ పోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇద్దరు కళలు వచ్చినాయి. కళ్ళ బాగుని చెప్పిండు, అయ్యా నేను బయటకు వెళ్తున్నా కదా ఆయన, కొంచెం రాజధాని గుర్తు ఆడు మర్చిపోయాడు. అప్పుడేం రాలే, ఇంత సాయం చేసిండు మర్చిపోయిండు. అప్పుడు కూడా ఏం రావాలి? మనకు బీపీ లాంటివి రావాలి. కానీ యోసేపుకు కొన్నిట్లో అన్నిట్లో ఏముంది? ఆశా నిగ్రహం ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన ఆత్మీయ జీవితం పాడైపోతుంది అంటే, రెండోది మనం ఆర్థిక పరంగా కూడా నశించిపోతున్నామంటే, కుటుంబ సమేతంగా శాంతి సమాధానంలో నష్టపోతున్నామంటే దానికి కారణము ఒకే ఒకటి. ఏం లేకపోవడం? చెప్పాలి, ఆశా నిగ్రహం లేకపోవడం. పరిశుద్ధాత్మ దేవుడా ఇది నాకు దయచేయమని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అడిగి పొందుకుందాం. దాన్ని కళ్ళు మూసుకుంటాను వచ్చండి. ఈరోజు అసత్యాన్ని సత్యం అనుకునే రోజులు. నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావు, నువ్వు నిజంగా ప్రార్థిస్తున్నావు, నిజంగా సేవ పడుతున్నావు, అయినప్పటికీ నేను అభిషాలో ఆత్మ అంటున్నారేమో, వారెవరో అన్నారని నీవెందుకు నీ ఆశ నిగ్రహాన్ని కోల్పోతున్నావు అంటే అనుకోని. యోసేపును అనలేదా? యేసుక్రీస్తును అనలేదా? యేసనన్నారు, నువ్వు దయ్యం పట్టిన వాడవన్నారు యేసుక్రీస్తుకి. పౌలుని అన్నారు. మనము కూడా పరలోక సంబంధం కనుక, ఆత్మ సంబంధం కనుక, ఇదిగో సాతాను దగ్గరికి తిండిని తీసుకొని వస్తున్నది, బట్టలు తీసుకొని వస్తుంది, చెప్పులు తీసుకొని వస్తుంది. ఇవన్నిటిని కోరికలు నీలో పుట్టించి అవి మరలా దుర్గుణం చేసేది వాడే. ఆశని పుట్టించేది వాడే, ఆశ నెరవేర్చకుండా చేసేది వాడే. అప్పుడు నిగ్రహాన్ని కోల్పోయి తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, చంపుకోవడాలు ఎంతమంది చూస్తున్నా. సహోదరా, సంగమా, డబ్బు విషయంలో నీకు నిగ్రహం ఉందా? అమ్మాయిల విషయంలో నిగ్రహం ఉందా? మాట విషయంలో, కోప విషయంలో, గర్వ విషయంలో, ప్రతి విషయంలో అనగా మహిమగల సంఘముగా నువ్వు సిద్ధపడకుండా, మహిమగల క్రీస్తును ఎదుర్కొనకుండా సాతాను నిన్ను రెచ్చగొడుతున్నాడు. నిన్ను రెచ్చగొడుతున్నాడు వాడు. ప్రభు అంటున్నాడు, సంఘమా ఇదిగో నా ఆత్మ మీకు ఇస్తున్నాను, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఆశా నిగ్రహం ఇస్తారు. స్తెఫనును లాక్కొట్టారు, ఆశా నిగ్రహంతో ఉన్నారు. పౌలు గారికి దిగంబరంగా ఉన్నారు, రోగముతో ఉన్నారు, ఆకలితో ఉన్నాడు. అయినప్పటికీ ఆయన సంఘంతో గొడవడలేదు, దేవునితో గొడవడలేదు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రతి దానికి మనం నేరం అవుతుందా? భార్య పైన నేరం, భర్త పైన నేరం, పిల్లల పైన నేరం, తల్లిదండ్రుల పైన నేరం, బంధువులపై నేరం, మన జీవితం మన బతుకే నేరం అవుతున్నావు. అయితే మన క్రైస్తవుడు కాదు. 2 చేతులు పైకెత్తి ఆయన అడగదామా అందరము? కొంచెం నోరు తెరుస్తారా? కొంచెం నోరు తెరిచి కొంచెం విశ్వాసముతో, ఆవగింజంత విశ్వాసముతో, ఆవగింజంత విశ్వాసముతో
ప్రభు వాళ్ళకి ఆశా నిగ్రహం దయచేయి. పరిశుద్ధాత్మకు సహాయం చేయి దేవా, సహాయం చేయి దేవా. మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కూడి వచ్చి అందరికి సర్వాత్మ సంఘానికి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై నడిపించుగాక. ఆమేన్. ఈశ్వరత్వమే చేయి, ప్రవేశనామే చేయి, సర్వత్మ సంపూర్ణ జీవం కలుగుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను. దాని కాడికి అమ్మాయి తీసుకొని వచ్చింది, గిరాజీ కాడికి డబ్బులు తీసుకొని వచ్చింది, దాని కాడికి భోజనం తీసుకొని వచ్చింది. కాబట్టి రేపటి నుంచి సాతానుగాడు ఏదో ఒకటి తీసుకొని ఎక్కడికి వస్తాడు. మీరు ఓడిపోకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ అనుగ్రహించు ఆశా నిగ్రహాన్ని కలిగి మీ జీవితాన్ని కూడా సక్సెస్గా మనం చేస్తున్నాం. దానికోసం అందరూ కూడా ప్రార్థన చేసుకొని థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.